జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. తందానా తందానా దేవనందనానా. చదువులనిచ్చే సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందానా దేవవందనానా. సిరులనిచ్చేడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. అయ్యో తందానా దేవనందనానా. తరిగిడదంజ తరిత అనా. ఈరోజు ఏ కథ చెప్తున్నావన్నా? చెప్తాలేరా. నలమహారాజు కథ, పాండవుల కథ, ఒగ్గు కథ, శ్రీరాముని కథ. అవేమి కాదురా తమ్ముళ్ళు. ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఏం కథన్నా? మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసిన ఒక ఉపాధ్యాయుని కథ. అనేక మంది జ్ఞానదీపాలను వెలిగించిన ఒక గురుదేవుని కథ. అన్నా, చాలా కుతూహలంగా ఉందన్నా. ఎవరా గురుదేవులు? ఏంటా కథ? చెప్తాను వినుకొండ్రురా తమ్ముళ్ళు. తూర్పుగోదావరి జిల్లా పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే గ్రామం రాజోలు గ్రామం. ఆ గ్రామాన తల్లి సీతారామ లక్ష్మమ్మ, తండ్రి శ్రీరామ వెంకట సత్యనారాయణమూర్తి దంపతులకు ఇద్దరు చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు మధ్య జనించిన సత్సంతానమై వెలుగొందిన బాలుడు శ్రీ దేవుళ్ళు వెంకటలక్ష్మి నరసింహప్రసాద్ గారు. తండ్రి ఉద్యోగరీత్యా మన ముద్దుల బాలుడు 7 సంవత్సరాల వయసులో తుని తాలూకా భీమవరకోట రావడమైనదిరా తమ్ముళ్ళు. ఒరే పండు, అన్న చెప్పే కదా నా కథ రోయ్. ఊరుకోరా చంటే, కారం తిన్న కాకలాక ఫేసు నువ్వును. అది 7 అడుగుల ఆజానుభావుడు కదా. నువ్వు చూస్తే భూమిలో 3 అడుగులే ఉన్నావు. ఒరే ఊరుకొండ్రా తమ్ముళ్ళు. మన కథానాయకుడు నిజంగా 7 అడుగుల ఆజానుభావుడేరా. అన్నా, వాడి మాటకేం కానీ ఇంతకీ మరి చిన్నారి బాలుడు ఏ విద్యలు చదివాడన్నా? ప్రైమరీ, సెకండరీ, ఉన్నత స్కూలు భీమవరకోట. తందానా తందానా దేవవందనానా. ప్రభుత్వ రాజా కళాశాల కాలేజీ విద్యదవే. తందానా దేవనందనానా. గవర్నమెంట్ టీచ్ ట్రైనింగ్ కోసం ఏలూరు వెళ్ళిరా. అరే తందానా 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 దేవవందనానా. స్నాతకోత్తర విద్యను ఏయూలో చదివే. తందానా దేవవందనానా. ఉపాధ్యాయ విద్యను బిఈడి రాజమండ్రిలో చదివే. తందానా అరే తందానా దేవవందనానా. తందానా దేవవందనానా. అమ్మో, మన కథానాయకుడు చాలా గొప్ప గొప్ప విద్యలు చదివేశాడన్నా. అవునరా తమ్ముళ్ళు. ఆ చిన్న గ్రామంలో కోనేరులో వికసించిన కలువుల చీకటి చీల్చుకు వచ్చే సూర్యుడిలా దినదిన వర్ధమానమై పెరుగుతుందిరా బాల్యం. జ్ఞానాన్ని ఔపోసను పట్టి విలువల పుష్పగుచ్చాన్ని బహుమతిగా స్వీకరించిన వారసులు వీరు. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న మమకారంతో, మక్కువతో 1983లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా తుని జగన్నాథపురంలో అడుగుపెట్టాడ్రా మన బాలుడు, మన కథానాయకుడు. అన్నా, ఆ మహానుభావుడు ఎక్కడెక్కడ పనిచేశారన్నా? చింతూరు, సీలేరు, చిత్రాంగి, చినకాడ, పెదకాడ, పాములేరు, పాడేరు. ఒరే 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 తమ్ముడు, అవేమి కాదురా. చెప్తా మరి ఏందన్నా, చెప్పరాదే. చెప్తా వినుకోండి. బిహెచ్ కోటలో చేసేరా. సై సురప్రాజుపేటకు వెళ్ళేరా. సై ఎస్ఏగా అలిపూడి చేరేరా. సై భీమర్ప కోటకు మల్లేరా. సై బొద్దవరమి చేరేరా. సై వీరగదను తమ్ముడా మేరుబళనొయ్ తదానా తరిగడదంజ తరిత. అన్నా, వారు పనిచేసిన చోట పాఠశాల ఎలా ఉండేవన్నా? వారు పనిచేసిన పాఠశాలల పిల్లల పట్ల ప్రేమ మమకారాలతో మునిగిపోయేవి. అక్షరాలు సుభిక్షంగా సాగు చేయబడేవి.
కొట్టక తిట్టక కంటి చూపుతోనే క్రమశిక్షణతో పిల్లలను వ్యక్తిత్వాలు మలచబడేవిరా తమ్ముళ్ళు. ఎన్నో పాఠశాలలో పనిచేసి బాలికోన్నత పాఠశాలలో తులులో వారి పదవీ విరమణ చేయుచున్నారా తమ్ముళ్ళు. అవునా అన్నా? అయ్యో, ఇంతకాలం పనిచేసి ఒక్కసారిగా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతుంటే పాఠశాల పరిస్థితి ఎలా ఉందన్నా? ఎలా ఉందంటారేంట్రా తమ్ముళ్ళు? విడిచిపోతున్న గురువుని చూసి బోరుమనే పిల్లలు, అయ్యో తందానా 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 దేవవందనానా. చేత పట్టియ పుస్తకాలు వెలవెలబోయేరా తందానా, అయ్యో తందానా దేవవందనానా. స్టాఫ్ రూమును కన్నీటితో వీడ్కోలు పలికేరా తందానా తందానా దేవవందనానా తందానా దేవవందనా తందానా దేవవందనానా తరిగిడదంజ తరిత. వారి అమితమైన నిస్వార్థ సేవకు మండల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అలుపేలేని బోధనా పటిమకు భారత వికాస పరిషత్తు తరపున రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు రా తమ్ముళ్ళు. భార్య శ్రీమతి శ్రీవల్లితోడ సమాజ హిత కార్యక్రమాలకు వారి చేతులు నిత్య హస్తకృత్యములు. కుమారుడు సీతారామ శ్రీ ఆత్రేయ తండ్రికి తగ్గ తనయుడిగా మూర్తీభవిస్తూ ఉన్నారు. ఇంతటి ఘనత కలిగిన గురుదేవులకు ఇష్టదైవాశీర్వాదములు కలగాలని, పుత్ర పౌత్ర ప్రేమాతిశయములతో విరాజిల్లాలని, పదవీ విరమణ జీవితం మహోన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభమంగళం పాడుదామరా తమ్ముళ్ళు. అలాగే అన్నయ్య, అలాగే అన్నా. మంగళం శుభమంగళం, మంగళం శుభమంగళం, మంగళం శుభమంగళం, మంగళం శుభమంగళం.